నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్తారు. నేను అమాయకుడిని, నన్ను వదిలేయండి, నా మీద కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది, ఈ రాజకీయ కక్షలో భాగంగానే నా మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు, నన్ను ప్రజల్ని కలవనీయకుండా చేయడం కోసమే నా మీద కేసులు పెడతా ఉన్నాడు అని చెప్పి పిటిషన్లు వేస్తాడు. ఇక్కడ కార్యకర్తల సమావేశానికి వచ్చి ఏం చెప్తాడంటే, నన్ను ఏం చేయలేరు, నాదేం పీకలేరు, నాకేమైనా జైలు కొత్త, నాకేమైనా కేసులు కొత్త, 32 ఉన్నాయి, ఇప్పుడు ఇంకోటి వస్తే 33 లేదంటే 34, నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు, నా వెంట్రుకలు కూడా పీకలేరు, నాకు జైలన్నా బెయిలన్నా లేదా కేసులన్నా భయమే లేదని చెప్పి ఇక్కడైతే బీరాలు పలుకుతాడు. నన్నేం చేయలేరు, కేసులు జైలు నాకు కొత్త కాదు, సర్కారుతో యుద్ధం మొదలైందంట. ఎక్కడ యుద్ధం మొదలైంది? ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తావు, యలహంకలో వెళ్ళి పడుకుంటావు, మీ కార్యకర్తలను రెచ్చగొట్టి వెళ్తావు, వాళ్ళేమో రప్ప రప్ప అని పోస్టర్లు పెట్టుకుంటా తిరుగుతారు, మళ్ళీ అరెస్ట్ అవుతారు, వాళ్ళకి దిక్కు దివానం లేదు, ఇంకా అతను అరెస్ట్ అయిన స్టేషన్లోనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చి వారానికి ఒకసారి వచ్చి కార్యకర్తలను నాయకులను రెచ్చగొట్టి వెళ్ళిపోవడము, తరువాత వాళ్ళ మీద కేసులు పెడితే అక్రమంగా కేసులు పెట్టినారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, ఇది రాజకీయ కక్షలో భాగంగా వీళ్ళు హింసిస్తా ఉన్నారని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తాడు ప్రెస్ మీట్ పెట్టి. ఇక నుంచి ప్రజల్లోనే కార్యాచరణ. జూలైలో రాష్ట్ర వ్యాప్త పర్యటన అంట. కేసులు జైళ్లతో నన్ను కట్టడి చేయలేరని, అవేమీ తనకు కొత్త కాదని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగం అన్నా, న్యాయస్థానాలన్నా, కేసులన్నా, బెయిల్ అన్నా, జైలు అన్నా కనీసం భయమే లేదు. ఎందుకంటే ధీమా అన్నమాట. 32 కేసులు ఉంటేనే నన్ను ఏమీ చేయలేకపోయినారు, ఇప్పుడు ఇదేదో కారు కింద తొక్కి చేసిన కేసో లేకపోతే ఇంకొక కేసు వస్తే ఏమైతుంది, కేసులు నాకేం కొత్త కాదు, మా నిరంజన్ రెడ్డి ఉన్నాడు చూసుకుంటాడని చెప్పి చాలా ధీమాగా ఉంటాడు. ఈయనొక్కడే కాదు, వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి కార్యకర్తల వరకు జైలు అన్నా, కోర్టులన్నా, రాజ్యాంగం అన్నా భయమే లేకుండా పోయింది. బరి తెగించేశారు. వరుస కేసుల నేపథ్యంలో బుధవారం నాడు పార్టీ ముఖ్య నేతలతో జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులతో కీలక వ్యాఖ్యలు చేశారు. పోరాటాలు వైసీపీకి కొత్త కాదని వ్యాఖ్యానించారు. ఏం పోరాటాలు చేశారు? రాష్ట్రం కోసం ఏమైనా పోరాటం చేశారా? దేశం కోసం ఏమైనా పోరాటం చేశారా? లేదా విశాఖ ఉక్కు కోసం ఏమైనా పోరాటం చేశారా? లేదా ప్రత్యేక హోదా కోసం ఏమైనా పోరాటం చేశారంటే లేదు, అధికారం కోసం పోరాటం చేశారు, అధికారం కోసం పాదయాత్ర చేశారు, అధికారం కోసం నవరత్నాలు అనేటువంటిది ఒకటి డిజైన్ చేసి ఓటు బ్యాంకు పెంచుకొని అధికారంలోకి వచ్చి కేసుల నుంచి బయటపడాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల సొమ్ముతో బటన్లు నొక్కుంటూ నీ సొంత ఓటు బ్యాంకు పెంచుకున్నావు. అంతేగాని పోరాటాలు ఆరాటాలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పొద్దండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ పోరాటము కేవలము అధికారం కోసము, మీ పోరాటము కేవలము కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే. రాష్ట్రం కోసం కానీ ప్రజల కోసం కానీ ఏనాడు మీరు పోరాటం చేసినటువంటి దాఖలాలు లేవు. మళ్ళీ పోరాటం చేస్తాంట. మళ్ళీ పోరాటం ఏంటంటే 2029లో ఏ విధంగానైనా అధికారంలోకి రావాలి, ఇప్పుడున్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవాలి, అదేవిధంగా రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవాలనేటువంటి నెపంతో మళ్ళీ పోరాటానికి సిద్ధమైనాడంట. అలాగే ఈ సమయంలో పార్టీ నుంచి అమలు చేయాల్సిన కార్యాచరణపై స్పష్టత ఇచ్చారు. ఇక నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటానని జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. ఇంకేదో ఒక ప్రోగ్రామ్ ఏదో ఇంటింటికి వెళ్తారంట. ఇంటింటికి వెళ్తే చెప్తారు అప్పుడు గత 5 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా పరిపాలించారు, ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉందని. మీరు పిలుపునిచ్చినప్పటికి కూడా ఏ నాయకుడు కూడా ధైర్యం చేయడం లేదు. ఈయనేమో చెప్తాడు, వెళ్ళి యలహంకలో పడుకుంటారు, ఇక్కడ కేసులు పెట్టించుకునేది ఎవరు, ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టేది ఎవరు అని చెప్పి అక్కడ మీటింగ్ అటెండ్ అయినటువంటి నాయకులు విస్తుపోయారు. ఇదేందో QR కోడ్ పెట్టినాడంట, ఇంటింటికి బటన్ నొక్కడే అంట, కార్యకర్తలు కష్టపడాలంట. కార్యకర్తలంట కష్టపడండి, ఈయన రెస్ట్ తీసుకుంటాడంట. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనాల్ని కలవడు, ప్యాలెస్లోనే ఉంటాడు. ఇక చూసాం కదా గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కథ అదే రిపీట్ అవుతుంది, అంతకు మించి ఏమీ జరగదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.